కార్మిక నాయక ఉద్దండులు, ఏఐటిసి పెద్దలు సమ్మన్న గారు, అలాగే సిఐటియు నాయకులు గోపాల్ సార్ గారు, అలాగే టీబీజీకేఎస్ నాయకులు సురేందర్ రెడ్డి గారు, అలాగే వెంకట సామన్న గారు, తిరుపతి రెడ్డి గారు, అలాగే పెద్దలు సంపతన్న గారు, ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ దాగా మల్లేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తూ అంచెలంచెలుగా కార్మిక వ్యవస్థను నాశనం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఇవాళ సింగరేణిలో ఈ బొగ్గు బాయిలను ప్రైవేటీకరణ వైపుకు తీసుకెళ్తూ వేలంపాటలలో మనందరినీ ఒక బానిసలుగా చేసేందుకు కుట్రలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇవాళ 9వ తేదీన జరగబోయే సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరినీ ఐఎన్టీసీ పక్షాన తెలియజేస్తూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.